మళ్ళీ బంగారం ధర తగ్గింది, వెండి ధర కూడా తగ్గింది. దాదాపుగా ఒక్కరోజే 5,000 రూపాయలు తగ్గింది బంగారం ధర. ఒకేసారి వెండి పైన 20,000 రూపాయలు తగ్గింది. సో తులం 24 క్యారెట్ల గోల్డ్ ధర ఈరోజు 1,54,420 రూపాయలు ఉంది. ఇక తులం 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,41,550 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు కొనసాగుతోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో మార్పులై దీనికి గల కారణంగా తెలుస్తోంది. యుఎస్ ఇరాన్ చర్చలకు అంగీకరించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు కూడా కుప్పకూలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $4,770 ఉంది. సో ప్రజెంట్ ఈరోజు ఒక్కరోజే 5,000 రూపాయలు బంగారం పైన, 20,000 రూపాయలు సిల్వర్ పైన తగ్గడంతో బంగారం ప్రియులు చాలా ఉత్కంఠగా నిన్న మొన్న వరకు కొనాలి అని చూసిన వారంతా కూడా, లేదా కొన్నవారు అయ్యో ఒక్కరోజు ఆగి ఉంటే బాగుండేదే తగ్గిందనిపి చాలామంది ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నారు. ఇది తగ్గుతుందా అని అంటే ఏ మాత్రం చూసినా 1,50,000 కంటే తగ్గే అవకాశం లేదు. ఆ తర్వాత 1,80,000 దాటే అవకాశం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనబడడం లేదు. సో ఈరోజు 5,000 తగ్గింది అనుకున్న లేపే రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. రేపు ఇంటర్నేషనల్ మార్కెట్స్ దీన్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి రేపు అమాంతంగా పెరిగిపోవచ్చు. మళ్ళీ నిన్న 1,53,000 వరకు మొన్న పలికితే నిన్న 1,60,000 అయింది. మళ్ళీ ఏకంగా 8,000 వరకు పెరిగింది. ఈరోజు మళ్ళీ 5,000 తగ్గింది, 1,54,000 అయింది. అంటే మొన్నటితో పోలిస్తే ఎక్కువగానే ఉంది, సుమారుగా 1,000-2,000 ఎక్కువగానే ఉంది. కానీ ఇది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు. సో ఈరోజు బంగారం ధర మీకు ఇందాక చెప్పినట్టుగా 1,54,000 పైచిలకు బంగారం ధర పలుకుతోంది. ఇక 3 లక్షల వరకు సిల్వర్ ఉంది. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,54,420 రూపీస్గా ఉంటే, ఇటు 22 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్స్ సో 1,41,550 రూపీస్గా ఉంది. సో తులం 24 గ్రామ్స్కి 1,54,000 పైచిలకు, అండ్ తులం 22 క్యారెట్ల గోల్డ్కి 1,41,000. ఈ వెండి పైన 20,000 తగ్గి ఈరోజు 3 లక్షలకు పలుకుతోంది వెండి ధర. సో వెండి ధర కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ బంగారం ధర మాత్రం అంచనా వేయలేకపోతున్నాం. అమాంతంగా ఒకేసారి 1,000 పెరిగిపోతుంది, ఒకేసారి పడిపోతుంది కూడా. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, ఈ బంగారం హెచ్చు తగ్గుల పైన సమాంతంగా ఒకేసారి 8,000-10,000 వరకు పెరుగుతోంది, సడన్గా మళ్ళీ 4,000-5,000 తగ్గిపోతుంది. ఈ హెచ్చు తగ్గుల పైన మార్కెట్ రేట్స్ ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కానీ, లేకుంటే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారి యొక్క రియాక్షన్ ఏంటి? రైట్, మరోసారి బంగారం ధరలు దిగి వచ్చాయి. నిన్న అమాంతం పెరిగి నిన్న తులం బంగారం పైన 8,000 పెరిగాయి. కానీ ఈ రోజు ఊహించిన విధంగా తులం బంగారం పైన 5,000కు తగ్గాయి. 5,000కు తగ్గి ప్రస్తుతం ఇటు వెండి ధరలు కూడా పట్టణమే. గత కొన్ని రోజుల నుంచి కూడా వెండి ధరలు అనేవి అమాంతం పెరిగిపోయాయి. కానీ ఈ రోజు మొత్తం కూడా ఇటు వెండి ధరల్లో ఎక్కువగా బంగారంతో పోల్చుకుంటే వెండి ధరలు మాత్రం చాలా వరకు పతనమై ఒకేసారి కిలో వెండి పైన 30,600 రూపాయలు తగ్గాయి. ఇంకోవైపు బంగారం పైన 5,080 రూపాయలు తగ్గి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,120 రూపాయలు ఉంది. ఇంకోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,000 ఈ విధంగా ఉన్నది. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ హెచ్చు తగ్గులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం కారణంగా ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎక్కువ కూడా గతంలో ఒకవైపు ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అంచనా వేసి ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడున్న గతంలో గంటల వ్యవధిలోనే మార్పులు అనేవి చోటు చేసుకుంటూనే పెరిగినా తగ్గినా కూడా గతంలో 100 రూపాయల్లోనే డిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 1,000 డిఫరెన్స్ లో ఒకవైపు ఒక్క రోజే 11,000 మార్పుకు పెరుగుతుంది, తగ్గుతుంది. దీంతో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది కూడా ఒకవైపు అన్ప్రెడిక్టబుల్ ఉండడంతో కొంచెం చాలా వరకు కూడా ఇన్వెస్టర్లు సతమతం అవుతున్నారు. ఇంకోవైపు ట్రంప్ టారిఫ్లు ప్రపంచ దేశాలు బంగారం నిల్వలను పెంచుకున్నారు. ఒకవైపు యుద్ధ వాతావరణం కనిపించడంతో ఎక్కువ కూడా గోల్డ్ పైన స్టోర్ చేసుకుంటున్నారు. ఏదైనా సేఫ్ సైడ్ ఉంటది కదా అని చాలా వరకు కూడా చేసుకోవడంతో దీని ఎఫెక్ట్ అనేది బంగారం ధరల పైన ఈ విధంగా పెరుగుతుంది, తగ్గుతుంది. ఇంకోవైపు చైనా అధికంగా గోల్డ్ సిల్వర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంకోవైపు ఇండస్ట్రియల్ రంగంలో సిల్వర్ వాడకం అనేది పెరిగింది. సో ఈ అన్నిటి కారణాలతోనే గత కొన్ని రోజుల నుంచి కూడా హెచ్చు తగ్గులు అనేవి పెరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది అని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే 1,51,000
చేరుకుంది. కానీ గత కొన్ని నెలల్లోనే మరి 2-3 నెలల్లోనే 2 లక్షలు రీచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిణామాల వల్ల ఏది అంచనా వేయలేకపోతున్నాం. ఏది గతంలో ఉన్నటువంటి ధరల వల్ల వాళ్ళు కొంచెం ప్రెడిక్ట్ చేసేవాళ్ళు కొంచెం మాత్రమే స్మాల్ డిఫరెన్స్ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడున్నటువంటి కారణాలు కావచ్చు, వీటి వల్ల చాలా వరకు కూడా పెద్ద డిఫరెన్స్ ఎవరు కూడా ఊహించని విధంగా ఎవరు కూడా అంచనా వేయలేకపో. గతంలో అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా పెరుగుతుంది తగ్గుతుంది, ఒకవేళ పెరిగినా తగ్గినా కూడా అంత ఎఫెక్ట్ పడేది కాదు. కేవలం 100 రూపాయల లోనే తగ్గి పెరిగేది. కానీ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో దాన్ని ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వేరే డిఫరెన్స్ లో ఉండడంతో ఎవరైతే ఎక్కువ మోతాదులో చేస్తుంటారో ఇన్వెస్ట్ వాళ్ళపైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. మొత్తం మీద అక్కడ అంతర్జాతీయ పరిణామాలు అక్కడ ఉన్నటువంటి మొత్తం మీద దేశీయ మార్కెట్ పై పడడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. నిన్న ఉన్నట్టు 8,000 పెరిగింది. ఈ రోజు మరోసారి ఎవరైతే నిన్న కొన్నవారు ఉంటారో ఈ రోజు 5,000 తగ్గడంతో చాలా వరకు కూడా వాళ్ళు షాప్ గురవుతున్నా. మొత్తం మీద పెరగడం తగ్గడం అనేది పెరిగినా తగ్గినా కూడా 1,000 రూపాయల పెరగడం తగ్గడం చూసుకుంటే పెరిగిన రోజు కొన్న వాళ్ళు ఇంకో చాలా వరకు కూడా షాప్ గురవుతున్నారు. ఒక్కరోజు అవుతే మనకి ఇంకా ఎక్కువ గోల్డ్ వచ్చేది కదా అంటూ కూడా చాలా వరకు కూడా ఫీల్ అవుతున్నారు. మొత్తం మీద ఎవరు కూడా అంటే ఎక్స్పర్ట్స్ కావచ్చు ఎవరు కూడా మార్కెట్ రేట్స్ అండి ఇంకా మళ్ళీ హైక్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రోజు ఒక్కరోజు 5,000 రూపాయల వరకు తగ్గింది, కానీ 8,000 వరకు పెరిగింది. అంటే మొన్నటితో పోలిస్తే ఇంకా డిఫరెన్స్ కనబడుతోంది. ఈ మార్కెట్ ప్రైజెస్ ఇంకా పెరిగే ఆ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయా? అయితే భవిష్యత్తులో మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కానీ ఇప్పటికి వచ్చి నిపుణులతో అంచనా వేస్తున్న దాని ప్రకారం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సేఫ్ సైడ్ చేయడమే బెటర్. ఎవరైతే పెళ్లిళ్ళ సీజన్స్ వీళ్ళు ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళు మాత్రం కొన్ని రోజులు ఆగి కొంటే మంచిది. ఎందుకంటే ధరలు ఇంకా దిగొచ్చే అవకాశం ఉంది. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా హెచ్చు తగ్గులు అనేవి కొనసాగుతున్నాయి. చాలా వరకు కూడా తగ్గుతున్నాయి. ఇంకా కొంచెం 1,30,000 వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తగ్గిన 1,39,000 వరకు కూడా మొన్నటి వరకు రీచ్ అయింది. సో ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉన్నందుకు కొన్ని రోజులు ఆగి కొంటే బెటర్ అంటూ కూడా ఇక్కడ కస్టమర్ సూచిస్తుంది. కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ రన్ లో వాళ్ళకి ఎక్కువ లాభాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో ఎవరు ఊహించిన 2 లక్షలకు చేరుకున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిణామం కాదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ సమయంలో మాత్రం ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఎవరైతే కొంచెం తక్కువ మోతాదులో గోల్డ్ కొనే వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఆగితే బెటర్, వచ్చేప్పుడు మరోసారి దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇంత మోతాదులో బంగారం ధరలనే తగ్గలేదు. సో ఇప్పుడు తగ్గడంతో ఇంకొంచెం తగ్గే అవకాశం ఉందంతో కొన్ని రోజులు ఆగమంటారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రము ఖచ్చితంగా చేస్తే లాంగ్ రన్ లో చాలా వరకు కూడా లాభాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు కూడా బంగారం ధరలు దిగి రావడంతో ఇది గోల్డ్ కస్టమర్లకు ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఈరోజు ఒక్కరోజు 5,000 రూపాయల వరకు తగ్గింది. అటు బంగారం పైన సిల్వర్ పైన 20,000 వరకు తగ్గింది. ఈరోజు బంగారం 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ పైన 1,54,400 రూపాయలుగా ఉంది. ఇక తులం 22 క్యారెట్ గోల్డ్ పైన 1,41,550 రూపాయలుగా ఉంది. ఇక వెండి 3 లక్షల వైపు కొనసాగుతోంది. సో ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉండడం కారణంగా ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనా 1,50,000కి తగ్గే అవకాశం అయితే చాలా తక్కువగా అంటున్నారు. సో ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటల మేరకి ఇది అప్ అండ్ డౌన్స్ ఇంతవరకే కొనసాగుతుందో 1,50,000 నుంచి 1,80,000 మధ్య హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రోజు అయితే 5,000 రూపాయల వరకు తగ్గింది. సో మీలో ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, మీలో బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, కొనుగోలు చేయాలి, కార్యక్రమాలు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, పెళ్ళి ఉన్నాయి అనుకున్న వారికి మాత్రం ఈ రోజు కొనుగోలు చేస్తే కొంత బెటర్ నిన్నటికంటే. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఎలా మారుతాయి అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.